సహజంగానే అసంతృప్తి ఉంది ఆయనకి. ఆ అసంతృప్తి వల్ల రాజకీయ సన్యాసం చేస్తారంటే అది తప్పు. హ్మ్. అసంతృప్తి వల్ల రాజకీయ సన్యాసం చేసే వ్యక్తి కాదాయన. హ్మ్. ఎన్నో సాక్రిఫైజులు చేశారు. జైలుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డికి ఆత్మలా ఉన్నారు. ఈ చిన్న చిన్న విషయాలకి రాజీనామా చేస్తారా? కాదు. పెద్ద విషయమే ఉంది. హ్మ్. కూతురి భవిష్యత్తు. హుహు. సో, దానికోసం దేనికైనా వెనకాడరు. సో, ఇప్పుడు ఇంకో కొత్త మాటలు కూడా వినపడుతున్నాయి. మిమ్మల్ని ఆ ఏటు కేసుల్లో నుంచి మిమ్మల్ని అప్రూవర్‌గా మిమ్మల్ని బయటికి తీసుకొస్తాము. మీరు జగన్మోహన్ రెడ్డి అంశాలన్నీ గూడా ఆయన చేసిన పాపాలన్నీ గూడా బయట పెట్టండి. మిమ్మల్ని అప్రూవర్‌గా పరిగణించి మీకు శిక్ష తగ్గించే ఏర్పాటు కూడా చేస్తామని చర్చలు జరుగుతున్నాయని, ఆ రకంగా ఆయన ఇవాళ బయటకొచ్చాడని కూడా మాట్లాడుకుంటున్నారు. బహుశా నేను అనుకోవటం అంత అప్రూవర్‌గా మారిపోతాడా అని అనుకోను గానీ, సో, జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేసేస్తాడా అని నేను అనుకోను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారంటే భక్తి కంటే భయం ఎక్కువుంది. అయితే మారితే ఏంటి? మారకపోతే ఏంటి ఇప్పుడు? అప్రూవర్‌గా మారాడనుకోండి, లెక్కలు పత్రాలన్నీ ఈయనేగా చూసాడు. సో, అసలు అన్నీ బయటికి పెట్టే కథలన్నీ ఛాన్సెస్ ఉంటాయి. బయటికి చెప్పాడనుకోండి, అప్పుడేమవుద్ది అన్నీ నిరూపణ అయిపోతాయి. అప్రూవర్‌గా మారిన వ్యక్తి ఏ2నే అప్రూవర్‌గా మారిపోతే అసలు విషయాలన్నీ చెప్పేస్తే, ఇకేముంది కోర్టు ముందు అంతే నిరూపణ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్ళిపోతారుగా. జగన్మోహన్ రెడ్డి గారికి జైలు శిక్ష పడిపోతది. ఓకే. అది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో, అయ్యే ఛాన్సెస్ కోసం కూటమి ఎదురు చూస్తోంది. ఒక ఓకే. 6 ఏళ్ల పాటు ఆయనకి జైలు శిక్ష పడిందనుకోండి, ఆయన పోటీ చేయడానికి కూడా అర్హుడు కాదు భవిష్యత్తులో. ఓహ్! అందుకే ఇప్పుడు త్వరగా డెసిషన్ తీసుకొని అరెస్ట్ ఆ! చేయట్లేదా? ఇప్పుడు అంటే అరెస్ట్ చేయాలంటే సరైన ఆధారాలు పెట్టుకొని అరెస్ట్ చేయాలి. లేకపోతే అంటే అరెస్ట్ చేసి చాలా ఉన్నాయి కదా కేసెస్ ఆయన మీద అవును. మరి. ఇప్పుడు ఆ పాత కేసులు కాదు, కొత్త కేసులు కూడా చాలా పెట్టొచ్చు చాలానే ఆయన మీద. ఉన్నాయి. ఎంతసేపు గవర్నమెంట్ పెట్టొచ్చు. కానీ, అనుకుంటే కానీ ఆయన పెట్టి మళ్ళీ ఆయన 2 ఏళ్ళు, 3 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి బెయిలొచ్చి బయటకొచ్చాడనుకోండి, వెంటనే సానుభూతి ప్రపంచం ఇది. హ్మ్. మళ్ళీ హ్మ్. 2029లో ఆయన గెలిపించినా గెలిపిస్తారు. ఈసారి గెలిపించారనుకోండి 2029లో దబిడి దిబిడే ఓకే. కూటమి పార్టీలన్నిటికి. మామూలోడు గాదు గదా! హ్మ్. మిస్టర్ అరాచక్. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, దానికోసం కూటమి ఎదురు చూస్తుంది గానీ, విజయసాయిరెడ్డి గారు అంత సాహసం చేస్తాడా? హ్మ్. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి మీద భక్తి కంటే భయమెక్కువ. హుహు. వివేకానంద రెడ్డి గుర్తొస్తాడు. హ్మ్. సో, ఎందుకొచ్చింది తలనొప్పి అనుకోని బహుశా తన వరకు తాను చూసుకోవటంలో భాగంగా ఈ కేసుల నుంచి విముక్తయితే పొందటానికి ఒక ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. సో, రాజ్యసభ సీటు 'వివేక' వాళ్ళకి గురించి అవసరం. కూడా ఈయనే కదా మీడియా ముందరికొచ్చి అన్ని తప్పుడు సాక్ష్యాలు ఇప్పుడు చెప్పారు. సో, చెప్పాడు కదా! నాకేం సంబంధం లేదు. వాళ్ళు నాకు చెప్పమంటే గుండెపోటని చెప్తే, నేను గుండెపోటని అని చెప్పాను. చెప్పారు. నాకేం నాకు సంబంధం తెలీదు. లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు కదా! బహుశా అదే గనక జరిగితే, ఈయన గనక అప్రూవర్‌గా మారితే ఒక సంచలనం జరగబోతుంది రాజకీయాల్లో. హ్మ్. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతారు. హ్మ్. సో, మేక్ మై వర్డ్స్. డెఫినిట్‌గా. కాకపోతే ఈయన అంత సాహసం చేస్తాడో లేదని చూడాలి. ఏదేమైనా ఈయనకి స్విచ్ ఎక్కడో వేస్తే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అన్నట్టు ఇక్కడ బలి పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు తీగలాగారు, డొంక కదిలి చివరికి విజయసాయిరెడ్డి గారు రాజీనామా దాకొచ్చింది. విజయసాయిరెడ్డి గారే రాజీనామా చేస్తే, అదే బాటలో చాలామంది రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని మడత పెట్టుకోవాల్సిందే ఇక అని చెప్పి టాక్ వినపడతా ఉంది. చాలామంది ఎప్పుడు మనకు అవకాశం వస్తదా అని ఎదురు చూస్తున్నారు. ఓకే. జనసేన పార్టీ ద్వారాలు ఎప్పుడు తీస్తారా? ఎప్పుడు ఎళదామా అని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కిక్కిరిసిపోయింది. జనసేన పార్టీలో అవకాశాలున్నాయి. మీరు దయచేసి ద్వారాలు తెరవండి మేము వస్తామని చెప్తున్నారు. సో, మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడుంది. అయితే ఇప్పుడు 'విజయసాయి రెడ్డి' గారు అప్రూవర్‌గా మారే ఛాన్సెస్ లేవు అని మీరెలా అయితే అంటున్నారో, హ్మ్. అంటే అయినా అవుతుండొచ్చు, కాకపోతుండొచ్చు ఏదైనా అంటున్నారు. కానీ 2029 ఎలక్షన్స్‌లో డెఫినెట్‌గా వైఎస్ఆర్‌సీపీ వస్తుంది చూడండి. మీరిప్పుడు ఏవైతే చేస్తున్నారో అవన్నీ రివెంజ్ బ్యాక్ మేము ఇచ్చేస్తాము అని చెప్పి రోజా కానీ, లేతే ఇంకా వేరే వాళ్ళు కానీ చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు కదా! సో, వాళ్ళకంటూ బ్యాక్ స్టోరీ ఏదో ఉండే ఉంటుంది అని అలా అనిపిస్తుంది. చెప్పకపోతే ఇంకెలా చెప్తారు ప్రియాంక గారు? అలా చెప్పకపోతే చాలామంది వెళ్ళిపోతారు. రేపో మాపో మీరు రోజా వెళ్ళిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు మీరు. కాకపోతే ఓకే. రోజాని ఎవరు తీసుకోరు కాబట్టి రోజా అక్కడ ఉండిపోయింది, మిగిలిపోయింది. హ్మ్. హ్మ్. కొంచెం సభ్యత, సంస్కారం కలిగిన వాళ్ళనే తీసుకుంటారు కాబట్టి, ఇవాళ సభ్యత, సంస్కారం లేదు కాబట్టి రోజాని గాని, కొడాలి నానిని గాని వీళ్ళని ఎవరు తీసుకోరు. హ్మ్. హ్మ్. వాళ్ళింకా ఉంటే అందులోనే ఉండాలి అంతే అంతే. అందులోనే ఉండాలి. వాళ్ళ జీవితం అందులోనే మగ్గిపోవాల్సిందే తప్ప, టీడీపీకి రాలేరు అండ్ ఇటు వాళ్ళనెవరు జనసేన. తీసుకోరు. వాళ్ళ క్యారెక్టర్ ప్రాబ్లమ్ అక్కడ. హుహు. సో, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా వాళ్ళు వ్యవహరించారు కాబట్టి, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి వాళ్ళని తీసుకోరు గానీ, చాలా మందిని తీసుకుంటున్నారు. నిన్న చాలామంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. రాయలసీమ వాళ్ళు. మొత్తం పునీతులయ్యారు అని చెప్పి జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి నీళ్లు ఒకసారి స్వామివారికి అభిషేకిస్తే మళ్ళీ అది తీర్థమే అవుతుంది. అది బావిలో నీళ్ళా, చెరువులో నీళ్ళా, నదిలో నీళ్ళా, పక్కన కుంటలో నీళ్ళా అనేది పక్కన పెట్టి, ఆ నీళ్లతో ఒక్కసారి అభిషేకం చేయగానే ఆ నీళ్లు పవిత్రమైపోతాయి.
సో అవి తీర్థంగా మారిపోతాయి. అలాగే మీరు గతంలో ఏం చేశారో తెలియదు కానీ ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చారు కాబట్టి మీరు పునీతులయ్యారు అని చెప్పేసి జనసేన పార్టీ సూత్రీకరిస్తూ ఉంది కదా. సో చాలామంది రెడీగా ఉన్నారు. బహుశా వాళ్ళు కాన్ఫిడెన్స్ నింపుకోవటానికి పార్టీ నుంచి ఇంకెవరు వెళ్లకుండా ఉంచుకోవటానికి ఆ రకమైన వ్యాఖ్యలు చేయటం అనేది సహజంగా జరిగే పరిణామమే. రైట్. ఇక్కడ నేను యూజ్ చేసే వర్డ్ ఏంటంటే ఇన్సెక్యూరిటీ వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తూ ఉంటారు అంతే కదా. అంతే సో అలా ఇంకా ఉన్న వాళ్ళు కూడా పోకుండా ఉండటానికి చెప్పే మాటలే తప్ప 100%. కవరింగ్ తప్ప వేరే ఏం లేదు. 100% బటర్ఫ్లై ఎఫెక్ట్. విజయసాయి రెడ్డి కారణానికి పవన్ కళ్యాణ్ గారికి సాయిరెడ్డి రాజీనామాకి ఇంటర్లింక్ ఉంది అని చెప్తున్నారు.